గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కట్టె పొంగలి తయారు చేయడం నేర్చుకుందాం. దీన్నే కట్టు పొంగలి, అలాగే వెన్ పొంగల్ అని కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. బియ్యం 100 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు, నీళ్లు 800 గ్రాములు, జీలకర్ర 1.5 టీ స్పూన్లు, మిరియాలు 1.5 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఒక డీప్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ బియ్యం వేసుకోండి. ఈ బియ్యానికి పెసరపప్పును కూడా వేసి కలపండి. ఇప్పుడు ఈ రెండిటిని నీళ్లు పోసి కడగండి. బాగా కడిగిన తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ కొలిచి పెట్టుకున్న నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈ రకంగా అన్నం పప్పు ఉడుకుతాయన్నమాట. ఈ అన్నం కొంచెం మెత్తగా ఉంటుంది, నీళ్ళు ఎక్కువ పోసాం కదా, అందుకని. ఇప్పుడు రోట్లోకి మిరియాలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచండి. అలా తయారు చేసుకున్న మిరియాల పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్టె పొంగలి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగాక జీలకర్ర వేసి వేయించుకోండి. జీలకర్ర అంతా పూర్తిగా వేగాక దీంట్లో కొట్టుకున్న మిరియాల పొడి వేయండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా కలపండి. ఈ రకంగా వేయించుకున్న ఈ తిరగమూతని ఈ అన్నం పప్పు ఉడికించుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పొంగలికి కావలసినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఈ తిరగమూతంతా ఈ అన్నాల్లో కలిసేటట్టుగా కలుపుకోండి. అంతే, పొంగలి తయారైపోయింది. దాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ పొంగలి ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాము, దాంతోనే చాలా కమ్మగా ఉంటుంది. కావలసిన వారు ఇంకా కాస్త నెయ్యి వేసుకుని తయారు చేసుకుంటే మరింత కమ్మగాను టేస్టీగాను ఉంటుంది. ఇందులో మీరు గమనిస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి, అయినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కట్టె పొంగలి. ఈ పొంగలిని అల్లపచ్చడితో సర్వ్ చేసుకోండి వేడివేడిగా. ఈ కట్టె పొంగలిని బేబీ ఫుడ్గా కూడా చిన్నపిల్లలకి పెట్టచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.